బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. మౌనిక ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలిసి బీర్పూర్ మండలానికి సంబంధించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీలో నియామకంలో ఒకవైపు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికే వత్తాసు పలుకుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి ఏం చేస్తున్నాం అనేది మాకే తెలియడం లేదనే కోణంలో ఆ మంత్రి ముందర ఒకవైపు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అయితే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అతని ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయని చెప్పొచ్చు. స్పష్టంగా ఆ వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళు బయటకు విడుదల చేయడం జరిగింది. అయితే దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకవైపు జైత్యాల నియోజకవర్గంలో ఒకవైపు వాళ్ళకు విలువ దక్కడం లేదు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చిన వారు బీఆర్ఎస్ వైపు కొనసాగుతున్న వారికే కాంగ్రెస్ పార్టీ విలువ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు జైత్యాల నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కూడా గతంలో మారింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడంతో కూడా ఈ వివాదాలు అనేవి గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సంబంధించిన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆలయ కమిటీకి అంటే ఒక ఆలయ కమిటీలకు కంపల్సరీ అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేతలనే ఒకవైపు అక్కడ ఆలయ కమిటీగా ఆ మెంబర్ గా కూడా వేయడం జరిగింది. ఆ ఆలయ కమిటీకి సంబంధించి నియామకాలు జరిగాయనే కోణంలో కూడా అతను అక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పులాస బాలసేశ్వర స్వామి ఆలయ కమిటీకి సభ్యులుగా ఎవరో కాదు ఒకవైపు చుక్కవేణి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అనుచరునికి అక్కడ దేవాదాయ చైర్మన్ పదవి ఇచ్చారు. అదేవిధంగా కొప్పూరేశ్వర్ కు సంబంధించిన అతనికి కమిటీకి సంబంధించిన స్థానికంగా కల్పించారనే కోణంలో కూడా అతను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే మేము రాహుల్ గాంధీకి సంబంధించిన వారి అడుగుల జాడల్లోనే మేము నడుస్తున్నాం, కానీ ఈ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ మాకు ఇటువంటి అన్యాయం చేస్తుందనే కోణంలో కూడా అతను వాపోవడం జరిగింది. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ ముందుకు సాగుతున్నాం మేము, కానీ కాంగ్రెస్ పార్టీలో మాకు విలువ దక్కడం లేదు, మాకు సంబంధించిన కార్యకర్తలకు ఎవరికి కూడా విలువలు దక్కుతలేవనే కోణంలో కూడా అతను అడ్లూరు లక్ష్మణ్తో అతని ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జైత్యాల నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టినా కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో వలసలు వచ్చిన వారికి లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇళ్ళకి వచ్చి వాళ్ళు ఇప్పుడే ముందరకు కొనసాగుతున్న పరిస్థితి వాళ్లకు పదవులను కట్టబెడుతున్నారు. కానీ కాంగ్రెస్ జెండా మోసి దాదాపు 10 ఏళ్ల నుంచి కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కార్యకర్తలకు మాత్రం మోసం జరుగుతుంది. మేము అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా లేనా అనే కోణంలో కూడా ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోటి అతని ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే